విల్టు కోపడానికి ఈ మందు లాభం చేసింది. నమస్తే అండి, నా పేరు గోపాలస్వామి. నేను కావేరీ మైక్రోటెక్ మేనేజర్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం గుంటూరు జిల్లా రాజపాలెం మండలం మొక్కపాడు విలేజ్లో పులిబండ్ల హరిబాబు గారి దగ్గర ఉన్నాం. ఈ ఫార్మర్ పేరు, ఈ రైతు గారి పేరు పులిబండ్ల హరిబాబు గారు. ఈ పొలంలో విల్టు తెగులు వచ్చి మొక్క వడబడి చచ్చిపోతున్నప్పుడు మా కంపెనీ సైంటిస్టు సిద్ధేష్ గారు కూడా ఈ పొలానికి రావడం జరిగింది. ఈ పొలంలో విల్టు తెగులు వచ్చి మొక్క 1 by 1 చనిపోతున్న టైంలో మా సిద్ధేష్ గారు విజిట్ చేశాడు ఈ పొలానికి. లాస్ట్ టైము ఒక 15 days బ్యాక్ సార్ కూడా విజిట్ చేసి ఇక్కడ ఉన్న సాయిల్స్ని, కొన్ని మొక్కల్ని సార్ ల్యాబ్కి తీసుకెళ్ళిపోయి ఈ కేకాప్ అనే మందుని సారు కొరియర్ ద్వారా మాకు పంపించాడు. పంపించిన తర్వాత ఒక 7 days బ్యాక్ ముందు, ఒక 7 days 10 days బ్యాక్ ముందు ఈ కేకాప్ అనే మందుని మన పులిబండ్ల హరిబాబు గారు ఎక్కడైతే మొక్కలు విల్టు తెగులు వచ్చి చనిపోతుందో ఆ విల్టు రోగానికి సార్ డ్రించింగ్ చేయడం జరిగింది. సార్ హరిబాబు గారు, మీరు కూడా ఈ కేకాపు పోయక ముందు ఎలా ఉంది మొక్క, అంటే మొక్క వడబడి చనిపోతుంది కదా, అప్పుడు ఎలా ఉంది, పోసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు చెప్పండి. చాలా ముందు కొట్టా ముందు. ఓకే సార్. చచ్చిపోతున్నాయి. తర్వాత సార్ వచ్చాడు, సర్వే ఇచ్చి మందు ఇచ్చాడు. అది పోసిన తర్వాత నాకు వరకు న్యాయం ఇచ్చింది. యాక్సిడెంట్ వచ్చింది, అంటే పక్షి చచ్చిపోలేదు, చచ్చిపోయిన చెట్టు కూడా కొంచెం ఎగురు వచ్చింది. అంటే బాగా ఎగురు కానీ మా ఒక రకం ఎగురు వచ్చి అనిపించింది. అయితే పని చేసింది అనుకుంటున్నాను మొత్తానికి. బాగుంది. అంతకుముందు చచ్చిపోయాయి, కొద్దిగా ఆగినాయి, చచ్చిపోవడం జరగలేదు. ఇంకా బాగా పని చేసింది ముందు మాత్రం. హరిబాబు గారి మాటలో నిన్నాం మనం. అది కేకాప్ అనే మందు ఇంతకు ముందు మెట్లాక్సిల్, రెడోమిల్, కొన్ని ప్రోడక్ట్ ఆ విల్టు తెగులు వచ్చిన పొలానికి సారు చాలా డ్రించింగ్ చేశారు. ఏ మందు చేసినా కూడా ఈ విల్టు అనేది ఆగలేదు. ఈ కేకాప్ అనే మందు పోసిన తర్వాత 100% చచ్చిపోతున్న మొక్క కూడా ఎగురొచ్చి పక్క మొక్క స్ప్రెడ్ అవ్వటం అనేది ఆగింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ హరిబాబు గారు. ఓకే సార్.